వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. నిజామాబాద్ నగరంలోని పార్కులను పరిశీలించారు మేయర్ నీతు కిరణ్. నగరంలో ఏర్పాటు చేస్తున్న పార్కులను పరిశీలించి వాటి స్థితిగతులను తెలుసుకున్నారు. నిజామాబాద్ నగరంలోని 6వ డివిజన్ అమరుల పార్క్ మరియు న్యూ ఎన్జిఓఎస్ కాలనీలో ఏర్పాటు చేస్తున్న పంచతత్వ పార్కులను మరియు 22వ డివిజన్ లోని బస్వా గార్డెన్ వెనకాల గల పార్కులను మేయర్ నీతు కిరణ్ మున్సిపల్ సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. పార్కులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని అన్నారు. పార్కులలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లను పరిశీలించి ఉపయోగంలో లేని పరికరాలను త్వరితగతిన మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజలకు ఉల్లాసం ఉండడానికి ప్రతి ఒక్క డివిజన్ లో ఒక పార్క్ ఉండే విధంగా ప్రణాళికలు రచించి ఏర్పాటు చేశామని, అందులో పిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఆట వస్తువులను అందుబాటులో ఉంచామని అన్నారు. స్థానికంగా ఉన్న ప్రజలు పార్కులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ తో స్థానిక కార్పొరేటర్ ఉమారాణి శ్రీనివాస్, మున్సిపల్ ఇంజనీర్ సల్మాన్ ఖాన్, శానిటరీ ఇన్స్పెక్టర్ నటరాజ్ గౌడ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. చిన్నారుల ఆరోగ్యంతో పాటు విద్యా అభివృద్ధికి ప్రభుత్వం అంగన్వాడీలను ఏర్పాటు చేశారు. కానీ వాటిలో కనీస సౌకర్యాలు లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. మలమూత్రశాలలు లేకపోవడం వల్ల పిల్లలు అక్కడే విసర్జన చేస్తున్నారు. నిజామాబాద్ నగర పరిధిలోని 1వ డివిజన్ కాలూరులో అంగన్వాడీ సెంటర్ సమస్యల నిలయంగా మారింది. పిల్లలకు పౌష్టిక ఆహారం అందించడంతో పాటు గర్భవతులకు, బాలింతలకు ఈ కేంద్రం ద్వారా పౌష్టిక ఆహారం అందించాలి. కానీ రోజువారీగా అందించాల్సిన కోడిగుడ్డును సైతం 4 రోజులుగా అందించడం లేదు. కోడిగుడ్డు టెండర్ పట్టుకున్న వ్యక్తి రాకపోవడంతో అందించడం లేదని పేర్కొన్నారు. 27 మంది పిల్లలకు గాను 17 మంది విద్యార్థులు హాజరయ్యారు. 7 గర్భవతులు ఉండగా అందులో కొంతమంది బెడ్ రెస్ట్ వల్ల కేంద్రానికి రావడం లేదు. అంగన్వాడీ నిర్వాహకురాలు అందుబాటులో లేరు. విజ్ఞాపన పత్రం రాసి రిజిస్టర్లో పెట్టి పెళ్లికి వెళ్లారు. అక్కడ ఉన్న ఆయా పిల్లలకు కేంద్రానికి వచ్చిన వారికి సరుకులను అందిస్తున్నారు. నగరపాలక కార్యాలయంలో ప్రస్తుతానికి ఈ కేంద్రం కొనసాగుతోంది. అందుబాటులో లేని టీచర్ మాత్రం తమపై వార్తలు రాయొద్దు అంటూ ఆదేశాలు ఫోన్లో జారీ చేస్తోంది. కేంద్రంలో నెలకొన్న పరిస్థితిని వివరించగా సమాధానం దాటవేసి ఫోన్ కట్ చేశారు. ఇది నిజామాబాద్ నగరంలోని 1వ డివిజన్ కాలూరులోని అంగన్వాడీ పరిస్థితి. లోక్సభ ఎన్నికల కోసం జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో స్ట్రాంగ్ రూమ్ మరియు లెక్కింపు సెంటర్ కోసం కసరత్తు జరుపుతున్నారు. సిఎంసి కళాశాలను కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం డిచ్పల్లిలోని సిఎంసి మెడికల్ కళాశాలను పరిశీలించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓట్ల లెక్కింపు, ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ వంటి వాటికి ఈ కళాశాలలో అనువుగా ఉన్న గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు కోరుట్ల, జగిత్యాల శాసనసభ సెగ్మెంట్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉండడంతో ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోంది. మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో జరిగే పోలింగ్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు నిర్వహించాల్సి ఉన్నందున అందుకు అనుగుణంగా కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్లు, రవాణా పార్కింగ్ సదుపాయాలతో పాటు భద్రతాపరమైన అంశాలను అదనపు కలెక్టర్లు చిత్రాంశ్ర, పి ఆదిరెడ్డి, అదనపు డీసీపీ ఎస్ జయరాంలతో కలిసి కలెక్టర్ పరిశీలన జరిపారు. ఇదివరకు 2019 పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ సైతం సిఎంసి కళాశాలలోనే నిర్వహించిన విషయం విదితమే. ఆ సమయంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగిన తీరుతెన్నుల గురించి కలెక్టర్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిఎంసికి భవన సముదాయానికి సంబంధించిన బ్లూ ప్రింట్ మ్యాప్ ను పరిశీలించి ప్రస్తుతం కౌంటింగ్ నిర్వహణకు ఏ మేరకు అనువైన పరిస్థితులు ఉన్నాయన్నది పరిశీలించారు. ఈ భవన సముదాయం వినియోగంలో లేని కారణంగా అక్కడక్కడ నిర్వహణాపరమైన లోపాలు ఉండడాన్ని గమనించిన కలెక్టర్ అవసరమైన చోట మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా నిర్వహించేందుకు సిఎంసి భవన సముదాయం అన్ని విధాల అనుకూలంగా ఉంటుందా లేదా అన్నది మరింత సమగ్రంగా పరిశీలన జరపాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్, జిల్లా కార్మిక శాఖ అధికారి యోహాన్, పంచాయతీరాజ్ ఈఈ శంకర్, మెప్మాపేడి రాజేందర్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారులు వేణు, పవన్, కొరుట్ల, జగిత్యాల నియోజకవర్గ కేంద్రాల అధికారులు తదితరులు ఉన్నారు. భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ పై పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజ్యసభ చైర్మన్ పైన అవహేళన విధంగా వివరించిన తీరును నిరసిస్తూ నిఖిల్ సాయి చౌరస్తా వద్ద నిరసన తెలిపారు.
బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బిఆర్ శివప్రసాద్ మాట్లాడుతూ సస్పెన్షన్ కు గురైన కొందరు ఎంపీలు పార్లమెంట్ గేటు వద్ద మాక్ పార్లమెంట్ ను నిర్వహించే నిరసన తెలుపుతున్న సందర్భంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ నా వెన్నుప నిటారుగా ఉంది, నేను చాలా పొడుగ్గా ఉన్నంటూ భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానిస్తూ మిమిక్రీ చేస్తూ అవహేళన చేయడం సిగ్గుచేటు విషయమన్నారు. అక్కడ పక్కనే ఉన్న రాహుల్ గాంధీ నవ్వుతూ ఈ యొక్క సన్నివేశాన్ని ఫోన్ ద్వారా వీడియో తీయడం చూస్తుంటే రాహుల్ గాంధీకి రాజకీయ పరిపక్వత ఎంత ఉందో తెలుస్తోందన్నారు. చైర్మన్ స్థానంలో ఉన్న వ్యక్తిని అనుసరిస్తూ మిమిక్రీ చేయడం దారుణం, చాలా సిగ్గుచేటు చర్య అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో రాజశేఖర రెడ్డి, దొంతుల రవి, భారత్ భూషణ్, ఇప్పకాయల కిషోర్, శిలా శ్రీనివాస్, గడ్డం రాజు, పుట్ట వీరేందర్, సుక్క మధు, ఆకుల శ్రీనివాస్, బాలకృష్ణ, సాయి పవార్, ఆశీష్, హరీష్ రెడ్డి, లక్ష్మణ్, ఇందల్వై కిషన్, అంబదాస్, సురేష్ బాబు, అల్చల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వైఖరి ఉపరాష్ట్రపతి పట్ల తీవ్రంగా ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని, మన ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే విధంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రవర్తిస్తున్న విషయాన్ని మీ ముందుకు తెలియజేస్తా ఉన్నాం. అనేక మార్లు ఏదైతే ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి జగదీష్ నడకర్ గారిని అనేక సార్లు ఇబ్బంది పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అవహేళన చేస్తూ ఉంటే రాహుల్ గాంధీ గారు ఫోటోలు తీస్తూ వీడియోలు తీస్తూ ఉన్నారంటే ఈ ప్రజాస్వామ్యాన్ని ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. ఎవరైతే భారత పార్లమెంట్ మీద దాడి చేసిండ్రో వారికి మద్దతుగా తెలియజేస్తున్నటువంటి మీరు ఈరోజు ఏదైతే ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుతూ ఉంటే సిగ్గేస్తుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే దగ్గర 600 నిమిషాల పార్లమెంట్ సమయాన్ని వృధా చేసినటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఏదైతే బీసీ అయినటువంటి వారిని బీసీలను అవహేళన చేస్తూ మాట్లాడడం, అవహేళన చేస్తూ ప్రవర్తించడం ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇలాగైనే వారు రాహుల్ గాంధీ గారు ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో కఠినమైన చర్యలకు భారతీయ జనతా పార్టీ ఉపక్రమిస్తుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ఖండించాలా, ముఖ్యంగా బీసీలందరూ కూడా రోడ్ల మీదకి రావాల్సిందిగా 317 జీవో రద్దు మరియు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తానని సీఎం అసెంబ్లీలో ప్రకటించడాన్ని స్వాగతించారు. ఎల్లప్పుడూ ఉపాధ్యాయ సమస్యల పట్ల పరిష్కార దిశగా కృషి చేస్తానని, అందరికీ అందుబాటులో ఉంటానని శంకర్ తెలియజేశారు. సాలూరు పీఆర్టీయూ మండల శాఖ తరపున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాలూరు నందు శంకర్ పీఆర్టీయూ జిల్లా గౌరవ అధ్యక్షులను సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం నందు సాలూరు మండల పీఆర్టీయూ అధ్యక్షులు థామస్, జనరల్ సెక్రటరీ రవి, సాయిలు మరియు కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్, ఎస్కే నిజాముద్దీన్, సుధారాణి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మంజుష మరియు ప్రాథమిక సభ్యులు, వివిధ పాఠశాల నుంచి విచ్చేసిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సిపిఎస్ రద్దు, 3 డిఏలు మంజూరు, 317 జీవో మరియు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తానని అసెంబ్లీలో ప్రకటించటాన్ని స్వాగతించారు. మరియు తాను ఎల్లప్పుడూ ఉపాధ్యాయ సమస్యల పట్ల పరిష్కార దిశగా కృషి చేస్తానని, అందరికీ అందుబాటులో ఉంటానని శంకర్ తెలియజేశారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ మండల అధ్యక్షులు శంకర్ మాట్లాడుతూ ఉన్నత స్థితికి ఎదగాలని, వారికి ఎల్లవేళలా వెన్నంటి ఉంటామని పీఆర్టీయూ సాలూరు పక్షాన తెలియజేశారు. పీఆర్టీయూ మండల శాఖ ఆధ్వర్యంలో నన్ను గౌరవ అధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లాలో అయిన తర్వాత మొట్టమొదటిసారి ఆహ్వానించి సన్మానించినందుకు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు థామస్ గారికి, సాయిల్ గారికి, మరి కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్ గారికి, మరియు నిజాముద్దీన్ గారికి, అరుణ్ సార్ గారికి, నేను కార్యవర్గ సభ్యులకు, ప్రాథమిక సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి దీనికి సహకరించిన రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్ గారికి, కమలాకర్ గారికి, ఎమ్మెల్సీ రాఘోత్తమ్ రెడ్డి గారికి, మరి జిల్లా బాధ్యులు మోహన్ రెడ్డి గారికి, వెంకటేశ్వర గౌడ్ గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగస్తులందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మరి ఒక ఆశతో ఎదురు చూస్తూ ఈ సమస్యలు సాధించబడతాయని ఒక ఆశతో ఉన్నప్పటికీ కొన్ని సాధించుకున్న అనేక సమస్యలు మనకు
పెండింగ్లో ఉండి చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. మరి ఈ తరుణంలో మరి ఈరోజు పిఆర్టు పెద్ద సంఘం ఉన్నప్పటికీ మరి అనేక సమస్యలు జీవోలు సాధించినప్పటికీ మరి గత ప్రభుత్వంలో మరి మన రాష్ట్ర నాయకత్వాలు కొన్ని సమస్యలు సాధించి పెట్టినా ఇంకా కొన్ని సమస్యల పట్ల మనకు ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన లేక కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డటువంటి మాట వాస్తవము. అయినప్పటికీ మన గౌరవ ఎమ్మెల్సీ గారు మరి రాష్ట్ర బాధ్యులు ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకత్వానికి మరి రాష్ట్ర నాయకత్వం ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రులకు అనేక సమస్యల మీద నివేదించినప్పటికీ ఈ పెండింగ్లో ఉండటము మరి ఎన్నికలు రావటము ఆ ఎన్నికల్లో కూడా మరి ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా కోరుకున్న రీతిలో ఈరోజు మార్పు కావాలని ఏదైతే మరి కోరుకున్నారో ఆ మార్పు జరిగింది. మార్పు జరిగిన వెంటనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు మొట్టమొదట తొందరలోనే వారు నిండు అసెంబ్లీలో మరి ఉద్యోగ ఉపాధ్యాయుల గురించి మరి సిపిఎస్ విధానము రద్దుపరుస్తామని చెప్పడము మరి 317 జీవో ద్వారా ఇబ్బంది కలిగినటువంటి ఉపాధ్యాయులకు ఖచ్చితంగా వాళ్లకు న్యాయం చేస్తామని తెలియజేయడం నిజంగా సంతోషకర విషయము. ఖచ్చితంగా నమ్మకం ఉన్నది ఈ ప్రభుత్వము ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల సానుకూలంగా ఉండి సమస్యలు పరిష్కరిస్తుందనే ఒక నమ్మకము మరి కింద ఉన్నటువంటి ప్రాథమిక సభ్యులు నమ్ముతూ ఉన్నారు. మరి వీటితో పాటు మరి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ డైరెక్ట్గా 1వ తారీఖు జీతాలు రాని మీద కూడా మరి అసెంబ్లీలో చర్చలు జరిగినాయి. మరి చాలా సంతోషము. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి మేము కోరుతా ఉన్నాము, మీకు బాధలు తెలిసినాయి. గత 9.5 సంవత్సరాల్లో మాకు ఏ విధంగా జీతాలు వచ్చినాయి, ఏ విధంగా పెండింగ్ బిల్లులు మాకు రాలేకపోయినాయో మీరు నిండు సభలో చర్చించింది. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రులకు మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాము. ఖచ్చితంగా మా సమస్యలు మరి సాధించి పెడతారని కూడా మేము నమ్ముతున్నాము. బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు స్టూడెంట్ ఫెస్టివల్ జరిపారు. విద్యార్థులకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన ఎన్నికలపై అవగాహన కల్పించారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు కళాశాల యాజమాన్యం తరపున స్టూడెంట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఇందులో విద్యార్థుల నైపుణ్యాలను పదును పెడుతూ పలు రకాల కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఇందులో విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. అతిథులుగా ఆర్టీఓ రాజాగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మాశరత్ రెడ్డి, ఎంఈఓ నాగనాథ్ నగేష్, కళాశాల ప్రధాన అధ్యాపకురాలు నిఖత్ కౌసర్, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీఓ రాజాగౌడ్ విద్యార్థులను ఉద్దేశించి పలు సూచనలు ఇచ్చారు. విద్యార్థులు పలు స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించారు. విద్యార్థులు వరుస క్రమంలో నిలిచి ఓటు హక్కు వినియోగించుకున్నారు. బోధన్ డివిజన్ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మన బోధన్ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో 10వ తరగతి ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా 10వ తరగతి అనంతరము వాళ్ళకి వివిధ రంగాల్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ తెలియజేయడానికి బోధన్ కాలేజీ యాజమాన్యం, అదేవిధంగా ఎంఈఓ గారు, తర్వాత వివిధ స్కూల్స్ కాలేజీల యొక్క యాజమాన్యాలందరూ కలిపి ఇక్కడ మనకి విద్యార్థుల అవగాహన కోసం ఫెస్టివల్ కార్యక్రమాన్ని విద్యార్థుల కోసం నిర్వహిస్తున్నారు. ముందుగా ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి కాలేజీ ప్రిన్సిపాల్ని, అదేవిధంగా అధ్యాపక బృందాన్ని, ఎంఈఓ గారిని, తర్వాత ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాను. నేటి కూడా పర్సనల్గా లైబ్రరీ వీక్ కానీ, అదేవిధంగా హోలోగ్రాఫ్ కానీ, అదేవిధంగా మాక్ పోల్ కానీ, షో కానీ చూడడం జరిగింది. ల్యాబ్స్ కూడా పరిశీలించడం జరిగింది. అంటే ఒకప్పుడు మేము చిన్నగా చదువుతున్నప్పుడు చాలా అంటే ఇట్లాంటి పరిస్థితులు ఫెసిలిటీస్ ఉండేటువంటివి కావు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకి ప్రభుత్వ పరంగా అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు. వాళ్ళు 10th క్లాస్ చదివిన తర్వాత ఇప్పుడున్నంతా కూడా మీకు అందరికీ కూడా తెలుసు, గ్లోబల్ ప్రపంచం అయిపోయింది. ప్రపంచం కూడా చిన్న విలేజ్గా మారిపోయింది. విద్యార్థులందరూ కూడా 10th క్లాస్ చదివిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫీల్డ్లో ఏదో సైన్స్ కానీ, మ్యాథ్స్ పరంగా కానీ, కామర్స్ పరంగా కానీ, లేకపోతే ఆర్ట్స్ పరంగా కానీ ఏ సబ్జెక్టు తీసుకున్నా కూడా అందులో కష్టపడి 2 సంవత్సరాలు మంచి చదువుకొని వాళ్ళు వెళ్తే మన దేశంలో అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా విదేశాల్లో కూడా అనేక రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. లైక్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న వాళ్ళకు ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ, అదేవిధంగా మంచి మంచి ఇంజనీరింగ్ రెనౌండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఉన్నాయి. అందులోకి వెళ్తే ఒక్కొక్క పిల్లలకి మనం చూస్తూ ఉంటాం. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఐఐటీలో సెలక్షన్స్ వచ్చినట్టు ఒక్కొక్క పిల్లోడికి 2 కోట్లు 2.5 కోట్ల ప్యాకేజెస్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. విదేశాల సంస్థలు
అదేవిధంగా మెడికల్కి వస్తే మనకు వీటి ద్వారా డాక్టర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, పారామెడికల్ సిబ్బంది అవుతారు, వివిధ రకాల ల్యాబ్స్కి సంబంధించినటువంటి. కామర్స్ రంగంలో కూడా సిఏ పెద్ద పెద్ద కంపెనీల్లో సిఏలు ఎంబీఏలు చేసుకున్న తర్వాత అట్లా కూడా ఆపర్చునిటీస్ ఉంటున్నాయి వాళ్ళకి. ఆర్ట్స్ రంగం వస్తే అడ్మినిస్ట్రేషన్ వైపు వెళ్ళడానికి, జనరల్గా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. సో తల్లిదండ్రులు కూడా, టీచర్స్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంత అవగాహన ఉండదు కాబట్టి పిల్లలకు అందరూ కూడా టీచర్స్ మోటివేట్ చేసి వాళ్ళకి ఏ సబ్జెక్టులో ఇంట్రెస్ట్ ఉన్నదో చూసి వాళ్ళకి ప్రభుత్వ పరంగా మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి, ఓవర్సీస్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన తల్లిదండ్రులు యూటిలైజ్ చేసుకుని ఆ విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తు కోసం టీచర్స్, పేరెంట్స్, అదేవిధంగా మీడియా ప్రింట్ మిత్రులందరూ కూడా కృషి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ పథకం సిలిండర్ కు 500 రూపాయలు ఎల్పీజీ స్కీమ్ పొందేందుకు ఈ కేవైసీ డిసెంబర్ నెల చివరి వరకు పూర్తి చేయాలని పుకారు రావడంతో ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ వద్ద భారీ సంఖ్యలో ఎల్పీజీ వినియోగదారులు వస్తున్నారు. గంటల తరబడి వేచి ఉంటున్నారు. ఈ కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదని భీమ్గల్ భారత్ గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం తెలిపారు. భీమ్గల్ మున్సిపాలిటీలో గల భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు ఉదయం నుంచి భారీ సంఖ్యలో క్యూలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా భారత్ గ్యాస్ మేనేజర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పథకం సిలిండర్ కు 500 రూపాయల విధి విధానాలు ఇంకా మాకు అందలేదని తెలియజేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీల ద్వారా వినియోగదారుల ఇంటి వద్దకే వెళ్లి ఈ కేవైసీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారని తెలిపారు. అందువల్ల వినియోగదారులను భయాందోళన చెందవద్దని సూచించారు. ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ దగ్గర గుంపులుగా రావద్దని, శాంతి భద్రతల పరిస్థితిని సృష్టించవద్దని కోరారు. ఎల్పీజీ డెలివరీ వాళ్లు సిలిండర్ డెలివరీకి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ కేవైసీని పూర్తి చేస్తారన్నారు. ఏదైనా సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు మీరు మీ సంబంధిత పంపిణీదారులను సందర్శించాలని కోరారు. ఈ కేవైసీ అనేది 3 ఆయిల్ కంపెనీ చేసిన నిర్ణయం కంపల్సరీ చేసుకోవాలి. కానీ టైం ఉంది, ఇప్పుడు తొందర ఏం లేదు. దానికి క్లోజింగ్ డేట్, ఎండింగ్ డేట్ ఏం లేదు. గాబర్ పడ అవసరం లేదు. మా డెలివరీ బాయ్స్ కూడా కొన్ని ఫోన్లకు యాప్స్ ఇస్తాం. వచ్చిన తర్వాత అక్కడ కూడా చేస్తారు కొన్ని. కానీ అక్కడ సాధ్యం కాదు, మా ఏజెన్సీకి రాండి, ఇక్కడ మా ఏజెన్సీ చేస్తాం. చెప్పండి. ఏదైతే 500 రూపాయలు సబ్సిడీ ఉంటుందో దానికి దీనికి సంబంధం లేదు. అది ఇంకా దాని యొక్క మార్గదర్శకాలు ఇంకేం రాలేవు. అవి వచ్చిన తర్వాత మీకు పేపర్లలో అన్నింటిలో వస్తాయి, అప్పుడు చూసుకో స్టార్ట్ చేస్తాం. వేరే న్యూస్ నమ్మకుండా మా ఏజెన్సీకి వచ్చి లైన్ కొద్దిగా ఉండడం అవసరం లేదు. టైం ఉంది, నిదానంగా చేసుకోవాలి. ఫింగర్ ప్రింట్ చేయించుకోవాలంటే లైన్ పెట్టినాము. దానికోసం ఇక్కడ పబ్లిక్ జామ్ అయి లొల్లీలు అయిపోయింది. సంచలనం సృష్టించిన మాక్లూర్ మర్డర్ కేసులో హత్యకు గురైన ప్రసాద్ భార్య రమణి మృతదేహం ఎంచా గోదావరి నదిలో లభ్యమైంది. సైకో ప్రశాంత్ చేతిలో ఒకే కుటుంబానికి చెందిన 6 మృతి చెందారు. గత కొంతకాలంగా మాక్లూర్ మండలానికి చెందిన ఒకే కుటుంబానికి సంబంధించి జరిగిన 6 హత్యలో జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే నిందితుడు ప్రశాంత్ ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మృతదేహాల ఆచూకీ బయటపడింది. ప్రసాద్ తో పాటు 6 కుటుంబ సభ్యులను హత్య చేసిన ప్రశాంత్ ఒక్కో మృతదేహాన్ని వివిధ ప్రదేశాల్లో పాడవేయడంతో పోలీసులు ఆ మృతదేహాలను కనుక్కునే ప్రయత్నం ముమ్మరం చేశారు. నిందితుడు ప్రశాంత్ ని సీన్ రీకన్స్ట్రక్షన్ కి తీసుకొచ్చి మృతదేహాన్ని గుర్తించారు. రమణి మృతదేహాన్ని నార్త్ రూరల్ సిఐ సతీష్ కుమార్, నవిపేట్ ఎస్ఐ యాదగిరి గౌడ్లు ఎంచా శివార్లలోని గోదావరి నదిలో గజ ఈతగాళ్ల సహకారంతో బయటకు తీయించారు. అయితే మృతదేహాన్ని ఐడెంటిఫికేషన్ కొరకు బంధువులకు సమాచారం ఇవ్వడంతో పాటు గోదావరి వద్దే వైద్యులు ఉప తహసీల్దార్ అబ్దుల్ అజీజ్ మరియు ఆర్ఐ మోహన్ సమక్షంలో పోస్ట్ మార్టం నిర్వహించి బంధువుల సమక్షంలో అంత్యక్రియలు సైతం అక్కడే నిర్వహించారు. దళితుల హక్కులను కాపాడే ప్రభుత్వమని కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకముందన్నారు. పాలాభిషేకం కార్యక్రమంలో మండల మాల మహానాడు అధ్యక్షులు మిర్జాపూర్ సాయన్న వెల్లడించారు. ఈ సందర్భంగా జాతీయ కాంగ్రెస్ నాయకులతో పాటు రాష్ట్ర ప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ దళిత బిడ్డలకు తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ కు, డిప్యూటీ సీఎం గా బట్టి విక్రమార్కకు, దామోదర నరసింహతో పాటు సీతక్కకు మంత్రి పదవులు నియమించడంతో నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కోటగిరి మండల దళిత ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జాతీయ కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే, రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని ముందుగా భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం
జాతీయ కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం మండల మాల మహనాడు అధ్యక్షులు మిర్జాపూర్ సాయన్న, స్థానిక ఎంపీటీసీ కొట్టం మనోహర్ లో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన శాసనసభ్యుల ఎన్నికలలో 22 మంది దళితులకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వడంతో 22 మంది శాసనసభ్యులుగా గెలుపొందడం జరిగిందని, అందులో రాష్ట్ర స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ కు, డిప్యూటీ సీఎం గా బట్టి విక్రమార్కకు, మంత్రులుగా దామోదర నరసింహ, సీతక్కలకు నియమించడంతో దళితులందరం సంతోషం వ్యక్తం చేస్తూ సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, మల్లికార్జున్ ఖర్గేకు, రాష్ట్ర ముఖ్యమంత్రుల అనుముల రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని, అందరినీ సమానంగా కలుపుకొని ముందుకు వెళుతోందని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తరపున దళితులకు వచ్చే నిధులను ప్రతి ఒక్కరికి అందే విధంగా చూస్తామని వారు కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి దళితులను ఆదుకోవడం జరిగిందని గుర్తు చేశారు. ఈ పాలాభిషేకం కార్యక్రమంలో కోటగిరి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్, పొతంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల శంకర్, కాంగ్రెస్ పార్టీ మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు బొర్ర సాయిలు, మండల రైతు కిసాన్ ఆనంద్, మైనార్టీ నాయకులు వహీద్, ఆయూబ్, దళిత నాయకులు జంగం సాయిలు, ఇందూరు సాయిలు, గైని గజానంద్, డాక్టర్ సాయిలు, భీమరావు, కొత్తపల్లి దత్తాత్రి, అనిల్ బలరాం, ఇమ్మడి ముత్తయ్య, కన్నం నడిపి సాయిలు, అజగుల పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, అందరినీ కలుపుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా అందరి నుంచి ఇందిరమ్మ ఇండ్లు బడుగు బలహీన వర్గాలకు ఎంతగానో కృషి చేసి వారిని ఎంతో శ్రద్ధ చూపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మా ఏదైతే ఇప్పుడు యాదగిరిపూర్ సాయన గారు చెప్పినట్టు 22 మందికి అవకాశం ఇచ్చి, ముఖ్యంగా తెలంగాణలో డిప్యూటీ సీఎంగా చేసినందుకు మేమందరం కూడా గర్వపడుతున్నాం. వారి తరఫున కాకుండా మేమందరం కూడా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మేమందరం కూడా సంతోషిస్తున్నాం. అదొక్కటే కాదు, మరియు గత ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేసినట్టు గడ్డం భాస్కర్ గారిని కూడా, ప్రసాద్ గారిని కూడా, వారిని కూడా స్పీకర్గా నియమించారు. మరి అదేవిధంగా మంచి పోస్టులు ఇచ్చి దామోదర్ రాజనరసింహ గారిని కూడా మంచి పోస్టులు ఇచ్చి క్యాబినెట్లో తీసుకోవడం జరిగింది. మరియు ఇంకోటి జూపల్లి కృష్ణారావు గారిని కూడా తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఎస్టీ అయినటువంటి సీతక్క గారిని కూడా తీసుకోవడం జరిగింది. మరియు ఏదైతే కాంగ్రెస్ పార్టీ పెట్టిన స్కీమ్లని అన్ని విధాల అందరికీ సహాయ సహకారం అందించే విధంగా చూసుకుంటూ అందరినీ కలిసిమెలిసి తీసుకెళ్తామని చెప్పేసి ఈ యొక్క పాలాభిషేకంలో మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్ గారు, మరి అదేవిధంగా పోతన్నూరు మండల అధ్యక్షులు గెలిచిన కాంగ్రెస్, మన తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ సోనియా గారి గౌరవ సోనియా గారు, గాంధీ గారు మరియు రాహుల్ గాంధీ గారు మరియు రేవంత్ రెడ్డి గారికి మా దళిత బిడ్డలైన గడ్డం ప్రసాద్ గారికి అసెంబ్లీ స్పీకర్ గాను మరియు మా డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క గారికి నియమించినందుకు కృతజ్ఞతగా కోటగిరి మండలంలోని దళిత బహుజనులందరూ కలిసి మా సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, రేవంత్ అన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు దళితులను చిన్నచూపు చూసేవి, కానీ కాంగ్రెస్ అనేది అప్పటి నుంచి కూడా అందరినీ సమానంగా చూసి అందరికీ సమాన అవకాశాలు ఇచ్చిన పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి ఎలక్షన్లో 22 మంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులను నిలబెట్టి గెలిపించింది. దానికి గాను కాంగ్రెస్ పార్టీకి మా దళితుల తరఫున, అందరి తరఫున కృతజ్ఞతలు, జైబీములు తెలుపుకుంటున్నాము. మా బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీలో పెద్దలందరూ మాకు, కాంగ్రెస్ పెద్దలందరూ మాకు ఏ ప్రోగ్రామ్ అయినా సహకరిస్తున్నారు. ఏ మండలం కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆ మండలంలో పంపిణీ చేస్తే బాగుంటుందని ఎంపీటీసీ కొట్టం మనోహర్ పేర్కొన్నారు. దీనివల్ల మండలానికి వచ్చిన పథకాల వివరాలు తెలుస్తాయని చెప్పారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షాహిద్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ కొట్టం మనోహర్ మాట్లాడుతూ
పొతంగల్ మండల కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు, కోటగిరి మండల కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూద్రూర్ మండల కేంద్రంలోని శశిరేఖ గార్డెన్ లో శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా కళ్యాణలక్ష్మి చెక్లను పంపిణీ చేయడం జరుగుతోందని చెప్పారు. అధికారులు కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు, మండల ప్రజా ప్రతినిధులకు రావాలని పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. అధికారులు పాత పద్ధతిని మార్చుకుని ఏ మండలం లబ్ధిదారులకు అదే మండలాల్లో కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పొతంగల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు పుప్పాల శంకర్, కోటగిరి ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు బొర్ర సాయిలు, మండల రైతు కిసాన్ అధ్యక్షులు ఆనంద్, కాంగ్రెస్ నాయకులు వహీద్, ఆయూబ్, అబ్బయ్య, మిర్జాపూర్ సాయన్న, దత్తాత్రి, జంగం సాయిలు, హస్కుల బలరాం, పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు కోటగిరి పోతంగల్ మండలం చెక్కులు రుద్రూర్ శశిరేఖ గార్డెన్లోకి రమ్మని చెప్పడం జరిగింది. మేము దానికి ఏదైతే నేను అధికారికి చెప్పినానో మీరు అధికారుల పద్ధతి ఒకటి మార్చుకోండి. వారు గతంలో మనకు స్పీకర్గా పనిచేసిర్రు, ఇప్పుడు శాసనసభ్యులు. మేము వారితో కానీ అధికారులతో కానీ ఒక విన్నవించుకునేది ఏంటంటే కోటగిరి మండలం చెక్కులు కోటగిరిలో ఇవ్వండి, పోతంగల్ మండలం చెక్కులు పోతంగల్లో ఇవ్వండి. మీరు మీ పద్ధతులు మార్చుకొని సరైన రీతిలో పని చేయాలని నేను మన గౌరవ శాసనసభ్యుల గారికి ఈ ప్రెస్ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గతంలో మీరు గ్రామ పంచాయతీల్లో మార్కెట్ కమిటీ యార్డ్లోనో ఎక్కడెక్కడో చెక్కులు పంచారు. ఆ పద్ధతి కాకుండా మీరు ఏ మండలం చెక్కులు అదే గ్రామంలో ఇవ్వడము మంచిదని నేను భావిస్తాను. నిజామాబాద్ జిల్లాకు చెందిన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్నారు. కానీ వారికి కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో క్రీడా శిక్షకులు లేకపోవడం కూడా ఇందుకు నిదర్శనం. లోకల్ టీవీతో రాష్ట్ర ఒలింపిక్ సంఘం కార్యదర్శి జగదీష్ యాదవ్ తో ఫేస్ టు ఫేస్. మెసేజ్ ఏం లేదు. ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం ఈజ్ ఏ ఫెసిలిటేటర్ అంతే. ఎందుకంటే క్రీడా సంఘాలేమో క్రీడాకారులతో అనుబంధం ఉండి క్రీడలు తయారు చేయడానికి, క్రీడాకారులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడాల్సిన బాధ్యత క్రీడా సంఘాల పైన ఉంటుంది. మరి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ మరి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే వారికి కావాల్సినటువంటి నిధులు సమకూర్చడం, వారికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ సమకూర్చడం, వాళ్ళకి కావాల్సినటువంటి క్రీడా ప్రాంగణాలు కల్పించి వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే స్పెషలైజ్డ్ కోచింగ్ ఇప్పించాలో అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము మరి ఒలింపిక్ సంఘము క్రీడా సంఘాలు మూడు కలిసి సమన్వయంగా పనిచేస్తే తప్పకుండా మన రాష్ట్రం క్రీడా జగతిలో ముందంజలో ఉంటుందని నేను ఆశిస్తాను. క్రీడాకారులు బాధపడతారు. దానికి లేదు అంటే మేము ఏం చేసామంటే కొత్త పాలసీని తీసుకొస్తామని, గత ప్రభుత్వం ఏదైతే కొత్త క్రీడా పాలసీని తీసుకొస్తామని మా రాష్ట్ర ఒలింపిక్ సంఘాన్ని కూడా అందులో ఒక మెంబర్గా పెట్టడం జరిగింది. అప్పుడు మేము మా తరఫున వాళ్ళకి ఏంటంటే మేము వాళ్ళకు కూడా మా సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అందులో మేము క్లియర్గా రాసాం ఏంటంటే ప్రతి క్రీడాకారులు ఎవరైతే రాష్ట్రం తరఫున జాతీయ పోటీలో పాల్గొనడానికి వెళ్తారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ కల్పించాలని, 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ ప్లస్ ఒక క్రీడాకారుడు ఎవరైతే ఆ సంవత్సరంలో జాతీయ పోటీలో పాల్గొంటే రాష్ట్రం తరఫున వారికి మొత్తం రాష్ట్రంలో తిరగడానికి ఆ సంవత్సరం మొత్తం ఫ్రీ బస్ పాస్ కూడా కల్పించాలని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ అవన్నీ కన్సిడరేషన్ లో ఉండిపోయాయి. గత ప్రభుత్వం ఏంటంటే 4-5 సంవత్సరాల్లో మేము క్రీడా పాలసీ తయారు చేస్తున్నాం అని మీటింగ్లు కండక్ట్ చేయడం జరిగింది. కానీ ఎలాంటి నిర్దిష్టమైనటువంటి క్రీడా పాలసీని తీసుకొని రాలేకపోయారు. మరి ఈ వచ్చిన కొత్త ప్రభుత్వం అయినా ఒక నిర్దిష్టమైనటువంటి క్రీడా పాలసీని తీసుకొస్తే తప్పకుండా మేము కూడా మా సజెషన్స్ వాళ్ళకి ఇస్తాం. మరి అందులో కూడా మమ్మల్ని కూడా భాగస్వాములను చేస్తే, ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు కూడా భాగస్వాములను చేస్తే ఒక నిజమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఉత్తమమైనటువంటి క్రీడా పాలసీని మనం తయారు చేసి క్రీడాకారులకు అన్ని విధాలు అంటే బస్ పాస్లే కాదు వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా కల్పించాలి. ఎందుకంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పిస్తే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు మీద వాళ్ళకి ఆశలు ఉంటాయి. మరి అంతేకాకుండా కూడా జాతీయ పోటీలో అంతర్జాతీయ పోటీలో పాల్గొని మన రాష్ట్రానికి కీర్తి పతాకాలు తీసుకొచ్చిన క్రీడాకారులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తే చాలా బాగుంటుందని కూడా మేము ఆశిస్తున్నాం. కల్పించాలి కూడా. ఎందుకంటే మిగతా మీరు హర్యానా ప్రభుత్వం తీసుకుంటే, హిమాచల్ ప్రభుత్వం తీసుకుంటే, రాజస్థాన్ ప్రభుత్వం తీసుకుంటే ఏంటంటే జాతీయ పోటీలలో మెడల్ గెలిచినటువంటి క్రీడాకారులకు కూడా ఎస్ఐ కేటగిరీ పోస్టులు ఇస్తా ఉన్నారు డైరెక్ట్ గా. సో మన రాష్ట్రంలో కూడా అలాంటి పద్ధతిని తీసుకొచ్చి అలాంటి పాలసీని ఇచ్చి మరి వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా కల్పించినట్టయితే నిజంగా
స్పోర్ట్స్ కోటాలో అయితే ఆల్రెడీ ఉంది మన దగ్గర. ఉద్యోగాలలో ఆల్రెడీ 2% క్రీడా పాలసీ కోటా ఉంది, కానీ అది సరిగా అమలు కావట్లేదు. దాన్ని కూడా అమలు చేస్తే బాగుంటుంది. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ తప్ప మిగతా డిపార్ట్మెంట్ ఎక్కడ ఈ క్రీడా ఏదైతే ఉందో 2% రిజర్వేషన్ కల్పించట్లేదు. అది కూడా కల్పించడానికి ఏంటంటే దీనికి అన్నిటికీ కారణం ఒకటే, మనకేంటంటే ఒక నిర్దిష్టమైనటువంటి క్రీడా పాలసీ వస్తే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తాను. కన్సిడర్ చేయాలి, ప్రభుత్వం కూడా కన్సిడర్ చేయాలి. అంటే ఈ బోర్డు అనేది రికమెండేటరీ అథారిటీ, దానికి వాల్యూ ఉంటుంది. లేకపోతే నువ్వు చైర్మన్ వేసుకొని కూర్చుంటే అసలు వాడికి ఏం పవర్స్ లేవు, అది రికమెండ్ వచ్చింది. కానీ నిజామాబాద్లో కానీ ఆదిలాబాద్లో కానీ 25 ఏళ్ల నుంచి కోచెస్ లేరు. ఆ కోచెస్ లేకుండా కానీ అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులు వెళ్ళారు. మరి దాన్ని ఇప్పుడైనా కానీ కోచెస్ నియమించేలాగా అందరూ అప్లికేషన్ ఏమైనా ఇస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ క్రీడా సంఘాలందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మాకు ఎలాంటి సౌకర్యాలు ఇవ్వకున్నా, ఎలాంటి కోచ్లను నియమించకున్నా, ఎలాంటి శిక్షణలు మాకు ఇవ్వకున్నా కూడా మేము ఏంటంటే మా రాష్ట్ర సంఘాలన్నీ కూడా వారి వారి టీంలను జాతీయ పోటీలకు కూడా పంపించడం జరిగింది. వారు సొంత నిధులు సమకూర్చుకొని క్రీడాకారులను కూడా ఎలాంటి లోపములు జరగకుండా వారికి కావాల్సినటువంటి సదుపాయాలను కల్పించి మేము జాతీయ పోటీల్లో పాల్గొనడానికి పంపించడం జరిగింది. నిజంగా నేను మా క్రీడా సంఘాలన్నింటినీ కూడా అభినందిస్తున్నా. మరి ఇలాంటి పరిస్థితి మళ్ళీ ముందు రాకూడదని, మరి ప్రతి జిల్లాలో కూడా కనీసం ఒక 5 క్రీడాంశాల కన్నా కనీసం కోచ్లను నియమించినట్టయితే రాబోయే కాలంలో ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర పేరు మన క్రీడా జగతిలో వెలుగుతుందని కూడా నేను ఆశిస్తాను. కొత్తగా ఎంపికైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మా తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ సంఘం తరఫున, మరి అలాగే యావత్ తెలంగాణ క్రీడాకారుల తరఫున కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి గత 9 సంవత్సరాలుగా ఏదైతే మన రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండను, ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా తెలంగాణ క్రీడాకారులకు క్రీడా సంఘాలకు అనుకున్నంత న్యాయం మాత్రం జరగలేదు. సో మాకు రావాల్సినటువంటి నిధులు కూడా లభించలేదు. కాబట్టి మరి ఇప్పుడు మా ఆశ ఏంటంటే కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం మాకు రావాల్సినటువంటి నిధులు, మరి క్రీడాకారులకు రావాల్సినటువంటి వసతులు కూడా అన్ని కూడా వాళ్ళ ద్వారా మాకు వస్తాయని మేము ఆశిస్తా ఉన్నాం. మరి మా తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ సంఘం తరఫున కూడా మేము కొత్తగా ఎంపికైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కలిసి వారికి ఒక నివేదికను కూడా సమర్పించబోతా ఉన్నాం. మరి అందులో వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మాకు రావాల్సినటువంటి ఇంతకుముందు రావాల్సినటువంటి డబ్బులు, మరి ఇప్పుడు ఇక రాబోయే కాలంలో కూడా మాకు అందాల్సినటువంటి వసతులు, మరి వారికి రావాల్సినటువంటి నిధులు కూడా అన్ని వాళ్ళు సమకూరుస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. చైర్మన్ వేస్తే ఆయనకి ఏం అధికారం ఉందో దానికి కంప్లీట్ బోర్డు వేయాలి. మెంబర్ డైరెక్టర్స్ కూడా వేసి చైర్మన్ కూడా వస్తే అనుకుంటాం, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎవరెవరో ఇస్తున్నారని పేర్లు ఇంటున్నాం, అంతేగాని మనం కన్ఫర్మ్ గా చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం కరుణామయుడు కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. కార్యాలయంలో సిబ్బంది క్రిస్మస్ సంబరాలు జరిపారు. నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగులు ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఆ శాఖ సిబ్బంది జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుదర్శనం పాల్గొని కేక్ కట్ చేసి ముందస్తుగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దేవుని యొక్క కరుణ మనపై ఉండే ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవనం గడపాలని ఆశించారు. ఈ సందర్భంగా భక్తి గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ వినయ్ సిబ్బంది పాల్గొన్నారు. పోయిన సంవత్సరం కూడా జరుపుకుంటూనే ఉన్నాము, పాత ఆఫీస్లో కూడా జరుపుతాము. సో అందరికి కూడా మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలా. అండ్ కరోనా పోయి మళ్ళీ 2-3 ఇయర్స్ అవుతుంది, మళ్ళీ కరోనా వచ్చే ప్రమాదం ముంచి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కరోనా ప్రోటోకాల్స్ అనేది పాటించండి, మాస్క్ ధరించండి, శానిటైజర్ వాడండి. సో మీరందరూ హెల్తీగా ఉంటేనే, హెల్త్ డిపార్ట్మెంట్గా అండ్ సేఫ్గా ఉంటేనే పబ్లిక్ సర్వీస్ చేస్తాం. కాబట్టి మీ అందరూ కూడా సేఫ్గా ఉండాలని కోరుతూ ఉన్నాను. సో మరొకసారి ఇటువంటి సెలబ్రేషన్ ఇంకా ముందు బాగా చేసుకోవాలి, ఇంకా గ్రాండ్గా చేయాలి, పొట్టి కేక్తోనే కాకుండా. మరొకసారి అందరికి కూడా ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ తెలుపుతూ ఈ కేక్ కట్ చేసి అందరు ఆనందంగా ఉండాలని బెస్ట్ విషెస్ టు ఆల్. చిన్నతనం నుంచి కూడా ఒక ప్రేమ దయ అనేది 100% ఎటువంటి భేదభావం లేకుండా మంచిగా ప్రేమ చూసుకునే వ్యక్తులు ఉంటారు అందులో. రెండవది ఏంటంటే
నేను ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత ఎక్కువ క్రిస్టియన్ సహోదరులతో నేను వర్క్ చేశాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.